నమస్తే అండి, వెల్కమ్ టు శివ ప్రాపర్టీస్ అండ్ ప్రమోషన్స్. ఈ రోజు మీ ముందుకు ఒక మంచి రెసిడెన్షియల్ ప్రాపర్టీతో వచ్చానండి. అది మనకి ఇళ్ల మధ్యలో ఊరికి ఆనుకొని 16 సెంట్ల ప్రాపర్టీ అండి, రెసిడెన్షియల్ ప్రాపర్టీ. ఆ ప్రాపర్టీ గురించి మనం మాట్లాడే ముందు ఫస్ట్ నేనున్న లొకేషన్ గురించి, దాని హైలైట్స్ గురించి మాట్లాడదామండి. ఇప్పుడు నేనున్న ఈ లొకేషన్ వచ్చేసి ఉయ్యూరు నేషనల్ హైవే 4 రోడ్ జంక్షన్ అండి. ఇది మీకు ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ చూడండి, కార్ వస్తుంది. ఇది విజయవాడ వెళ్ళే రోడ్డు. ఇది విజయవాడ వెళ్ళే రోడ్డు. అలాగే మనకి రైట్ సైడ్ చూస్తే ఇది బందర్ వెళ్ళే రోడ్డు అండి, ఇది మచిలీపట్నం వెళ్ళే రోడ్డు. ఇది మనకి రైట్ సైడ్ ఇటు సైడ్ చూస్తే ఇది కాటూరు వెళ్ళే రోడ్డు. ఇది 80 ఫీట్ రోడ్డు, ఇది కాటూరు వెళ్ళే రోడ్డు, ఉయ్యూరు నుంచి కాటూరు వెళ్ళే రోడ్డు. అలాగే మనకి ఫైనల్ గా ఇటు సైడ్ ఈ రోడ్డు ఉంది చూడండి, ఇది మనకి ఉయ్యూరు సెంటర్, పోల్కోట్ సెంటర్కి వెళ్ళే రోడ్డు అండి. ఇది ఇక్కడ నుంచి 1/2 కిలోమీటర్లో ఉయ్యూరు సెంటర్ వస్తుంది. మనకి ఆ సెంటర్ లో గజం 2 నుంచి 2.5 లక్షలు ఉందండి. ఎందుకంటే అక్కడ మనకి రిజిస్ట్రేషన్ ఆఫీస్ కానీ, కమర్షియల్ కాంప్లెక్స్, సినిమా థియేటర్, హాస్పిటల్స్ అన్నీ ఉంటాయి. జస్ట్ 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ ఈ నేషనల్ హైవే నుంచి. అది ఉయ్యూరు సెంటర్. మనకి ఇదే నేషనల్ హైవే మనకి విజయవాడ నుంచి 28 కిలోమీటర్లు వస్తుంది. జస్ట్ 30 మినిట్స్ డ్రైవ్ అండి విజయవాడ నుంచి. మనకి ఈ ఉయ్యూరు సరౌండింగ్ లో నేను ఆల్రెడీ చెప్పిన ఉయ్యూరు సెంటర్ గురించి కాకుండా వెంచర్స్ గురించి మాట్లాడితే మీకు అక్కడ సరౌండింగ్ హౌసెస్ కనిపిస్తుంది చూడండి. అది గండిగుంట ఏరియా కింద వస్తుంది. మనకి ఇక్కడ నుంచి విశ్వశాంతి స్కూల్ 200 మీటర్స్ లో ఉంటుందండి. ఈ కాటూరు రోడ్ లో వెళ్తే ఆ విశ్వశాంతి స్కూల్ సరౌండింగ్ మొత్తం ఈ కాటూరు రోడ్ లో నుంచి ఎగ్జాక్ట్ 200 మీటర్స్ లో మనకి విశ్వశాంతి స్కూల్ వస్తుంది. విశ్వశాంతి స్కూల్ సరౌండింగ్ మొత్తం దగ్గర దగ్గర 14 వెంచర్లు ఉన్నాయండి. మనకి హైవే నుంచి ఎగ్జాక్ట్ గా 1 to 2 కిలోమీటర్స్ రేడియస్ లో 14 వెంచర్లు ఉన్నాయి. ఒక్కొక్క వెంచర్ లో మినిమం 11,500 నుంచి మాక్సిమం 25,000 రూపాయలు ఉన్నాయండి. 25,000 రూపాయలు వచ్చేసి అదిగోండి అక్కడ కనిపిస్తుంది చూడండి, అది ఆ వెంచరే. సో ఇలాంటి ప్రైమ్ లొకేషన్ లో ఈ ఉయ్యూరు నేషనల్ హైవే 4 రోడ్ జంక్షన్ నుంచి 5 మినిట్స్ డ్రైవ్ లో కాటూరు ఊర్లో మనకి 16 సెంట్ల రెసిడెన్షియల్ ప్రాపర్టీ వచ్చింది. ఇప్పుడు మనం ఆ ప్రాపర్టీ దగ్గరికి వెళ్ళి ప్రాపర్టీ యొక్క విషయాలు ఎక్స్ప్లోర్ చేసే ప్రయత్నం చేస్తాం రండి. మనం ఇప్పుడు కాటూరు అనే ఊర్లో ఉన్నామండి. మన ఉయ్యూరు నుంచి కాటూరు 5 మినిట్స్ డ్రైవ్ అని చెప్పాను కదండి. మనకి 5 మినిట్స్ లో ఇక్కడికి వచ్చాము. మనం నుంచున్న ఈ రోడ్ ఏదైతే ఉందో ఇది బస్ రూట్ ఉయ్యూరు కాటూరు 80 ఫీట్ రోడ్ అని చెప్పాను కదండి, అదేనండి. ఇది రోడ్ ఎక్స్టెన్షన్ కూడా శాంక్షన్ అయింది. 80 ఫీట్ రోడ్. ఈ 80 ఫీట్ రోడ్ నుంచి ఎగ్జాక్ట్ గా 200 మీటర్స్, 80 ఫీట్ రోడ్ నుండి ఎగ్జాక్ట్ 200 మీటర్స్ లో మనం మాట్లాడుకున్న 16 సెంట్ల రెసిడెన్షియల్ ప్రాపర్టీ, ఇళ్ళకి ఆనుకొని ఉన్న ప్రాపర్టీ. మనం ఇప్పుడు సైట్ దగ్గరకు వచ్చామండి. ఇప్పుడు నేను నుంచున్నది ఇదే సైటు. మీకు సైట్ గురించి చెప్పే ముందు మన రోడ్డు చూద్దాం చూడండి. మీకు అక్కడ కనిపిస్తుంది చూడండి, కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అది 30 అడుగుల రోడ్డు, అది సిమెంట్ రోడ్డు. మనం ఇప్పుడు ఆ 30 అడుగుల సిమెంట్ రోడ్ నుంచి ఈ రోడ్డు 18 అడుగుల రోడ్డు అండి. ఇది ఇదిగోండి ఇటు సైడ్ ఈ కాంపౌండ్ వాల్, ఇటు నుంచి ఇదిగోండి ఈ సైట్ యొక్క కాంపౌండ్ వాల్. 18 అడుగుల రోడ్డు. ఈ 18 అడుగుల రోడ్డు ఫేసింగ్ లో మనకి 16 సెంట్ల స్థలం అండి. ఒకసారి సైట్ లోపలికి వెళ్దామండి. ఇప్పుడు మీకు కనిపిస్తుంది చూడండి, చుట్టూ కాంపౌండ్ వాల్ వేసి పిల్లర్లు వేసి ఉన్న సైట్ ఇది. 16 సెంట్ల సైటు. మనకి ఇది ఎంట్రన్స్ మనం నుంచి ఉంది. అదిగోండి ఆ కరెంట్ పోల్ దగ్గర అక్కడ హద్దు లెఫ్ట్ సైడ్ ఒకటి. అలాగే ఇటు సైడ్ అండి వస్తే ఆ మూల మీద ఆ పెంకుటీలు కనిపిస్తుంది కదండి, ఆ కార్నర్ లో అదొక హద్దు 2 పాయింట్. అలాగే ఇటు సైడ్ ఇల్లు కనిపిస్తుంది చూడండి, ఈ పెంకుటీలు గోడ దగ్గర ఆ మూల మీద అదొక హద్దు 3వ పాయింట్. అలాగే 4వ పాయింట్ ఇక్కడ ఇటు సైడ్ చూడండి, ఈ అరటి చెట్లు. మొత్తం ఇది స్క్వేర్ బిట్ అండి. ఇది 16 సెంట్ల స్థలం. ఇది రెసిడెన్షియల్ ప్రాపర్టీ. కాటూరు ఊర్లో ఇళ్ళకి ఆనుకొని ఇళ్ళ మధ్యలో ఉంది. మీకు పక్కనే వాటర్ ట్యాంక్ కూడా ఉంది, మీరు చూసుంటారు వీడియోలో. ఒకసారి వాటర్ ట్యాంక్ చూపిస్తాను. వాటర్ ట్యాంక్ కూడా ఉంది. ఇది ప్రాపర్టీ వచ్చేసి ఉత్తరం ఫేసింగ్ అండి. 16 సెంట్ల ప్రాపర్టీ ఉత్తరం ఫేసింగ్, స్క్వేర్ బిట్. మనకి రోడ్ ఫ్రంటేజ్ వచ్చేసి 72 అడుగులు వస్తుందండి. మనకి ఈ 16 సెంట్ల ప్రాపర్టీకి మనకి రోడ్ ఫ్రంటేజ్ వచ్చేసి 72 అడుగులు వస్తుంది. రోడ్ ఫేసింగ్ చాలా ఎక్కువ వస్తుంది రోడ్ ఫ్రంటేజ్, స్క్వేర్ బిట్. అలాగే రోడ్డు మీకు ఆల్రెడీ చెప్పినట్టు 18 అడుగుల రోడ్డు, అది సిమెంట్ రోడ్ శాంక్షన్ అయింది, పోస్తారు. మనకి ఈ ప్రాపర్టీ వచ్చేసి మనం కాటూరు ఊరు, మన ఉయ్యూరు కాటూరు రోడ్డు చూడండి, మెయిన్ రోడ్డు 80 ఫీట్ రోడ్డు. ఆ 80 ఫీట్ రోడ్డు అనేది ఎగ్జాక్ట్ 200 మీటర్స్ వస్తుంది. ఇందాక చెప్పినట్టు ఆ మెయిన్ రోడ్ బస్ రూట్ నుంచి ఎగ్జాక్ట్ 200 మీటర్స్. యాక్సెసిబిలిటీ బాగుంటుందండి. మీకు సరౌండింగ్ అన్ని హౌసెస్ మధ్యలో ఉండే ప్రాపర్టీ. ఇది 16 సెంట్ల ప్రాపర్టీ, మీకు రెడీ టు కన్స్ట్రక్షన్ ప్రాపర్టీ. ఇది చూస్తున్నారు కదా, ఇక్కడ నార్త్ సైడ్ ఉత్తరం వైపు హద్దు వచ్చేసి అక్కడ స్టార్ట్ అవుతుంది, ఈ పెద్ద గోడ. అక్కడ నుంచి ఆ కరెంట్ పోల్ అవతల వరకు, ఆ కరెంట్ పోల్ తర్వాత కొంచెం ఉంటుంది.
ఒక గజం ఉంటుంది అంటే 3 అడుగులు. ప్రాపర్టీ ఇటు సైడ్ ఏమో అక్కడ హద్దు, ఆ మూల, ఇటు సైడ్ ఈ మూల. మనకి ఈ ప్రాపర్టీ యొక్క కాంపౌండ్ వచ్చేసి బాగా హైట్ ఉంటుంది. సో ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. మొత్తం 16 సెంట్లు. రోడ్డు ఫ్రంటేజ్ వచ్చేసి 72 అడుగులు, లోతు వచ్చేసి 96 అడుగులు. సో స్క్వేర్ బిట్ మీరు చూస్తున్నారు కదా. ఇక మన ఈ ప్రాపర్టీ యొక్క ప్రైస్ విషయానికి వస్తే ఓనర్ గారు సెంట్ 2,25,000 రూపాయలు కోట్ చేస్తున్నారండి. సెంటు 2,25,000 కోట్ చేస్తున్నారు, మాట్లాడుకోవచ్చు. సో మనకి ఈ ప్రాపర్టీ వీడియో చూసి మీకు నచ్చినట్లయితే ప్రాపర్టీ తీసుకోవాలని ఉద్దేశం ఉంటే మాత్రం శివ ప్రాపర్టీస్ అండ్ ప్రమోషన్స్ ఛానల్ని కాంటాక్ట్ చేయండి. దయచేసి వాట్సాప్ కాల్ చేయొద్దండి. ఓన్లీ ఇంటర్నేషనల్ కాల్స్ వాళ్ళు వాట్సాప్ కాల్ చేయండి, పర్వాలేదు. కానీ లోకల్ వాళ్ళు అయితే వాట్సాప్ కాల్ చేయొద్దు, వాయిస్ కాల్ చేయండి. ఎందుకంటే వాట్సాప్ కాల్లో మాట్లాడుతున్నప్పుడు వాయిస్ కాల్కి ఏంటంటే వాళ్ళు అటెండ్ చేయకపోతే మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు, కాల్ అటెండ్ చేయట్లేదని చెప్పి వాళ్ళు ఫేక్ అనుకుంటున్నారండి. సో దయచేసి వాట్సాప్ కాల్ చేయొద్దండి, వాయిస్ కాల్ చేయండి. మేము అటెండ్ చేయకపోతే బిజీగా ఉంటే మీరు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. సో మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్రాపర్టీస్ కోసం శివ ప్రాపర్టీస్ అండ్ ప్రమోషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.